హలో ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ వర్క్ ఉంటుంది కదా, అది కొంచెం కంప్లీట్ చేస్తున్నాను. వాళ్ళ వర్క్ అంటే స్కూల్ వర్క్ కాదు, మా పాప భగవద్గీత నేర్చుకుంటుంది అని చెప్పాను కదా, ఆ శ్లోకాస్ అయితే నేను ఫినిష్ చేశాను అనమాట. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయింది. 3rd చాప్టర్కి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు 3rd చాప్టర్ అయితే రన్ అవుతుందన్నమాట. 3rd చాప్టర్లో ఇది వచ్చి 4th శ్లోక వరకు సెండ్ చేశారు. 4th శ్లోక వరకు రాసేసాను అన్నట్టు. నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో 2nd చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది ఈ రోజుతోని. సో 3rd చాప్టర్ అయితే స్టార్ట్ చేశాను. 3rd చాప్టర్ స్టార్ట్ చేసి 2 days అవుతుందన్నమాట. సో అందుకే 2nd చాప్టర్లో అయితే 72 శ్లోకాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా నేను అన్నీ రాసి పెట్టేసి ఉంచేసానంటే తను స్కూల్ నుండి వచ్చేసరికి అవ్వట్లేదు కాబట్టి తను ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట, క్లాస్ అటెండ్ అయినప్పుడు కూడా. సో అందుకోసం ఈ నోట్స్ అయితే నేనే రాస్తాను భగవద్గీతది. అందులోకి నా హ్యాండ్ రైటింగ్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. సో క్లియర్గా ఉంటుందని చెప్పేసి నేనే రాస్తాను అనమాట ఎప్పుడు కూడాను. సో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయితే అయిపోయింది, 2nd చాప్టర్ కూడా అయిపోయింది. తను ప్లాంక్ కూడా చూడండి ఎలాంటిది సెలెక్ట్ చేసుకుందో, లక్ష్మీదేవి అనమాట. సో ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్, ఇవన్నీ కూడా నేను రాసినవి ఫ్రెండ్స్ మొత్తం కూడా. ఎప్పుడైనా టైం ఉంటే రాయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే తనకి స్కూలు ఇవన్నీ అవ్వడం వల్ల అవ్వట్లేదు. చాలాసార్లు ఆపేయాలని ట్రై చేసాము, అవ్వట్లేదు, క్లాస్ అటెండ్ అవ్వడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. కానీ తనకి కృష్ణుడు అంటే ఇష్టం అనమాట. సో అలాగని ఓపిక్గా చేస్తుంటుంది. ఒక్కోసారి క్లాస్ అటెండ్ అవ్వడానికి కూడా టైం కుదరదనమాట. కుదరకపోయినా సరే నెక్స్ట్ డే అయినా అటెండ్ అవుతుంది అనమాట. అంతేగాని ఆపాలంటే ఇంతవరకు వచ్చిన తర్వాత మనసు అవ్వట్లేదు. ఇప్పటికీ చాలా శ్లోకాస్ అయితే నేర్చుకుంది. ఇది వచ్చేసి ఫస్ట్ చాప్టర్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో 47 శ్లోకాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది 2nd చాప్టరు. సో 2nd చాప్టర్లో ఎక్కువ శ్లోకాస్ ఉన్నాయన్నమాట, 72 శ్లోకాస్. ఇది 3rd చాప్టర్ అనమాట. ఇప్పుడు 2 days బ్యాక్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో 2nd చాప్టర్లో 72 శ్లోకాస్ అనమాట. సో చూడండి, 72 శ్లోకాస్ అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మీ పిల్లల హోంవర్క్ మీరు ఏదైనా చేస్తారా హెల్ప్ చేయడానికి? సో నా హ్యాండ్ రైటింగ్ కూడా ఎలాగుందో కామెంట్ చేయండి. ఇదైతే భగవద్గీతదనమాట శ్లోకాసు. సో మీ పిల్లలు ఏదైనా ప్రత్యేకంగా డివోషనల్ ఏవైనా నేర్చుకుంటున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.